హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పులిగిల్ల ముత్తాయికోట మీద పక్కన. ఇప్పుడు చెప్పబోయేది ఒక వాస్తవ చిత్రం, ఒక మంచి మాట, రియాలిటీగా జరిగిన సంఘటన. నేను నిన్న ఒక ఫంక్షన్కి పోయినా. ఆ ఫంక్షన్లో మనకు తెలిసిన బంధువు ఒకైనా ఆగం గాబర తింటుంటే, తొందరగా తింటుంటే నేనే పోయినా దగ్గరికి. ఏమొచ్చిందన్న ఆగం, అంత తొందరగా ఎందుకు తింటున్నావు, అంత ఆగమం ఎందుకు తింటున్నావు, మెల్లదిను అని చెప్పిన. అప్పుడు ఆయన ఏమనంటే, ఆయనకు అర్జెంటుగా పని ఉందట, బయటకు పోయే పని ఉందట, తొందరగా తింటుండు, అందుకే ఆగమం తింటున్నా అని చెప్పిండు. ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం టిఫిన్ చేసేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ మంచిగా నమిలి మింగేసేయాలి. మంచిగా నమిలి మింగితేనే మంచిగా జీర్ణం అవుతుంది. ఫుడ్ పాయిజన్ లాంటివి ఉండవు, బయలువాంతు లాంటివి ఉండవు. ఎంత మంచిగా నమిలి మింగితే అంత మంచిగా జీర్ణం అవుతుంది. మీకు తెలియనిది ఏముందండి, పశువులు ఉంటాయి కదా, గాబరగా మేస్తాయి. కాకపోతే ఏంటంటే అవికి ఒక గొప్ప లక్షణం ఇచ్చింది దేవుడు. ఎంత గాబరగా మేసినా, ఎంత ఆగమాగం మేసినా, అవి పడుకున్నప్పుడు సేదా తిన్నప్పుడు అవి తిన్న ఆహారాన్ని మళ్ళీ ఇక్కడ దాకా గొంతు వరకు తెచ్చుకొని హాయిగా మంచిగా నమిలి మింగే అవకాశాన్ని దేవుడు వాటికి ఇచ్చిండు. కానీ మనకి ఇచ్చిందా, మనకు అట్లా ఇవ్వలేడు కనుక తినేటప్పుడే మనం మంచిగా నమిలి మింగేస్తే మంచిగా జీర్ణం అవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. గుర్తుంచుకోండి మిత్రమా.